చాలు. వెంకటకృష్ణ గారు, నేను స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి మీద చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్ర ప్రజలకు కానీ ఒక స్పష్టమైన మాట చెప్పదలుచుకున్నా. మన బంధువు ఎవరన్నా, మన కుటుంబీకులు ఎవరన్నా డెలివరీ అయితే లేదా ప్రసవిస్తే మనం ఏమంటామంటే, అరే అమ్మాయా అబ్బాయా అని అడుగుతాం. అయితే అమ్మాయి అని చెప్పాలి, లేకపోతే అబ్బాయి అని చెప్పాలి. ఈ రెండు చెప్పనని ఏమంటామండి? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది అదే. అమ్మాయి అని చెప్పాలి, అబ్బాయి అని చెప్పాలి. వెంకటకృష్ణ గారు ఏం చెప్పిండు సజ్జల రామకృష్ణారెడ్డి? నాకు అనిపించింది ఏంటంటే, సీతమ్మ తల్లి గురించి శూర్పణఖ చెప్పినట్టు, శ్రీరామచంద్రుడి గురించి రావణాసురుడు చెప్పినట్టు, రామాయణం చెప్పగలిగే యజ్ఞత, ఆ పరిణతి, ఆ ధైర్యం, ఆ సాహసం ఉందా సజ్జల గారికి? అసలు అమరావతి అర్థమైంది ఆయనకి? ఇప్పుడు బాగా చింతామణి నాటకాలు చూసి ఉంటాడు. ఆ సుబ్బిశెట్టి పాత్ర దగ్గర కూర్చొని, లేదంటే రక్తకన్నీరు నాగభూషణం నాటకం చూసుంటాడు. ఆయన మాటలోనే చెప్తా, అమరావతి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అవ్వాలి, కానీ 1,00,000 కోట్ల రూపాయలు పెడితే నీళ్ళలో పోసినట్టు పోతుంది. ముఖ్యమంత్రి అమరావతిలోనే ఉంటాడు. అంటే ముఖ్యమంత్రి కూర్చుంటే రాజధాని అవుతుందా? గతంలో ఎన్నోసార్లు మనం మాట్లాడాం. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ అదే రాజధాని. బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ రాజధాని, బెడ్రూమ్ ఉంటే బెడ్రూమ్ రాజధాని. అసలు నేను ఒక మాట చెప్తాను సార్, ఒక దుర్మార్గమైన ఒక కొత్త నాటకానికి తెరదీసే కుట్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమవుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులకి అర్థమవుతుంది. ఇది ఒక కొత్త కోణం, మింగలేక కక్కలేక. ఎందుకంటే ఎడాపెడా రాష్ట్ర ప్రజలు అమరావతి మీద పాదం పెట్టినందుకు శిక్షించారు. నేను ఒక మాట చెప్తాను సార్, మీకే చెప్తాను. వెంకటకృష్ణ గారు, మనం మాట్లాడదాం. ప్రజాస్వామ్యంలో తప్పులు చేస్తే ఎవరు చెప్తారండి న్యాయం? ఇద్దరు చెప్తారు. ఒకటి న్యాయస్థానం, 2 ప్రజలు. 3 రాజధానుల సిద్ధాంతాన్ని హైకోర్టు తప్పు అని చెప్పింది కదండి. అవును. మీరు సుప్రీంకోర్టుకు స్టే కోసం వెళ్తే మేము ఇవ్వము అని చెప్పింది కదండి. అవును. 3 రాజధానులతో ఎన్నికలకు పోతే రాష్ట్ర ప్రజలు లాగి లంపకాయ కొట్టి కూర్చోబెట్టారు కదండి. ఇంకా దేనికి సార్ ఈ పైశాచిక ఆనందాలు? చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు, 1,00,000 కోట్ల, 2,00,000 కోట్ల, 3,00,000 కోట్ల. ఏమన్నా జ్ఞానం ఉందండి? నువ్వు 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగే అడవిని మెచ్చావు సార్. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఒక లైట్ వెలిగించారండి అమరావతిలో. తాడేపల్లి దేదీప్యమానం వెలిగింది, కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు 24 గంటలు అక్కడ కూర్చొని ఆనందంగా ఎగ్గపప్పులు తిన్నారు. కానీ జైలును కూడా, కొడుకును కూడా జైలుకు పంపించే నువ్వు అమరావతి గురించి మాట్లాడతావా? మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారా? కాదు. అమరావతి ప్రాంతంలో రోడ్లు, వేసిన రోడ్లు కూడా తవ్వుకుపోయారు, కళ్ళకు కనపడేటట్టు ఎత్తుకుపోయారు, స్తంభాలు ఎత్తుకుపోయారు, ఇసుక దోలుకుపోయారు, అన్నీ చేశారు కదా. ఏనేంటి వచ్చి కరకట్ట రోడ్డు కూడా మేమే వేసాం, అమరావతిలో రోడ్లు వేసాం, ఆ వెస్టర్న్ బైపాస్ మేమే వేసాం అని ఏదేదో చెప్తాడేంటి? ఈ మాటే రాసుకున్న, పని కట్టుకున్నా. ఎందుకని వెంకటకృష్ణ గారు, మరి మీకు నాకు సింక్ అయిద్దేమో నాకు తెలియదు, కానీ అదే రాశా. అమరావతిలో రోడ్లు జగనే వేశాడంట. అవునా? అమరావతిలో రోడ్లు జగనే వేశాడు, అసెంబ్లీ జగనే కట్టాడు, సచివాలయం జగనే కట్టాడు, హైకోర్టు జగనే పెట్టాడు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఆయనే చేశాడు. ఎక్కువ మాట్లాడితే విజయవాడ, గుంటూరు నగరాలను కూడా వాళ్ళే నిర్మించారు. విజయవాడ నిర్మించింది ఆయనే, కనకదుర్గమ్మ గుడి కట్టింది ఆయనే, ఋషికొండకు గుండు కట్టింది ఆయనే. చెప్పటానికి కూడా సిగ్గుండాలి, లేదా నాలుగు మీద నరమన్న తెగిపోయి ఉండాలి. ఏం మాట్లాడతారండి అమరావతి గురించి? ఇంకా సజ్జల గారు నీతులు చెప్తూ ఉంటుంటే చేతులు కట్టుకొని ఇస్తారా? అడిగే జర్నలిస్ట్కి, దిక్కుమాల జర్నలిస్ట్కి బుద్ధన లేదండి. ఏంటి అడిగేది? ఏమండి, రక్తాలు కళ్ళ చూశారు వెంకటకృష్ణ గారు.